దున్నపోతు పాలు. ఎంతో సన్నిహితంగా మెలిగేవారు అక్బర్ చక్రవర్తి బీర్బల్‌తో. అది మిగతా వారు ఓర్పలేకపోయారు. బీర్బల్‌ను అందరి ముందు ఎలాగైనా అవమానించాలని అనుకున్నారు. వెంటనే అందరూ కలిసి ఒక పథకం ప్రకారం ఉపాయం ఆలోచించారు. అక్బర్ చక్రవర్తి దగ్గరకు ఒక మంత్రి వెళ్ళి సలహా ఇచ్చి అది బీర్బల్ చేత చేయించాలని అన్నాడు. అది ఏమిటంటే బీర్బల్ దున్నపోతు పాలు తీసుకురావాలని. బీర్బల్ తనే ఎక్కువ తెలివిగలవాడని అనుకుంటాడు. అందరూ అంటుంటారు కదా! అతని తిక్క కుదురుతుందని ఆ మంత్రి అక్బర్కు చెప్పాడు. అక్బర్ వెంటనే బీర్బల్ని పిలిపించి నువ్వు దున్నపోతు పాలు తీసుకురావాలి అన్నాడు. బీర్బల్ సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన బీర్బల్ తన కూతురుకు విషయమంతా చెప్పి ఒక పని చేయాలని కోరాడు. అర్ధరాత్రి బీర్బల్ అతని కూతురు అక్బర్ గదికి సమీపంలో ఉన్న ధోబీఘట్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి మాసిన బట్టలను ఉతకటానికి తీసుకొని వెళ్ళారు. ఆ రాత్రి బీర్బల్ కూతురు అక్కడ కూర్చొని ఆ బట్టలను ఉతకటం ప్రారంభించింది. ఆ ధోబీఘట్ అక్బర్ గదికి దగ్గరగా ఉంటుంది. బీర్బల్ అక్కడే పక్కన దాక్కొని ఉన్నాడు. బట్టల్ని ఉతుకుతున్నప్పుడు ఆ శబ్దానికి చక్రవర్తి మేలుక వచ్చింది. వెంటనే లేచి కిటికీలో నుంచి చూశాడు. అక్కడ ఒక అమ్మాయి ధోబీఘట్లో బట్టలు ఉతుకుతున్నట్లు అతనికి కనిపించింది. అక్కడున్నది ఎవరు? నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నా నిద్రను భంగం కలిగించావు అని గట్టిగా అరిచాడు. బీర్బల్ ముందుగానే ఆ అమ్మాయికి ఎలా జవాబు చెప్పాలో తెలియపరిచాడు. దాంతో ఆ అమ్మాయి నేను బట్టలు ఉతుకుతున్నాను. మా అమ్మగారు వేరే నగరానికి వెళ్ళారు. ఇప్పుడు మా ఇంట్లో ఎవ్వరూ లేరు. మా నాన్న ఈ రాత్రి ప్రసవించాడు. ఒక బిడ్డ కన్నాడు. ఆ బట్టలు మురికి అయినాయి. ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి నేను ఆ బట్టల్ని ఉతికేందుకు ఇక్కడికి వచ్చాను అని అక్బర్ చక్రవర్తికి బదులిచ్చింది. ఒక మగవాడు పిల్లల్ని కనడం ఎలా కనగలడు? అది అసంభవం అని చక్రవర్తి ఆ అమ్మాయిని గట్టిగా గద్దించాడు. అప్పుడు ఆ అమ్మాయి అది సంభవమే ప్రభు. ఒక దున్నపోతు పాలు ఇచ్చినప్పుడు ఒక మనిషి కూడా పిల్లల్ని కనగలడు కదా అన్నది. ఒక్కసారిగా చక్రవర్తి నిర్ఘాంతపోయాడు. తను పొద్దున సభలో బీర్బల్ను అడిగిన ప్రశ్న అని గుర్తుకు వచ్చింది. వెంటనే బయటకు వచ్చి ఆ అమ్మాయిని కలిశాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు బీర్బల్ కూతురని గ్రహించాడు. అప్పుడు చక్రవర్తి ఒక చిరునవ్వు నవ్వి ఇక నువ్వు ఇంటికి వెళ్ళి హాయిగా పడుకో. నీ మీ నాన్నను దున్నపోతు పాలు తెమ్మని బుద్ధిహీనుడి వలె ప్రవర్తించాను అని అన్నాడు. మరునాడు అక్బర్ ఆ సలహా ఇచ్చిన మంత్రిని పిలిపించి తప్పుడు సలహా ఇచ్చినందుకు అతన్ని మందలించి జరిమానా విధించాడు. మళ్ళీ ఇక ముందెన్నాడు ఇలాంటి పని చేయకూడదు అని గట్టిగా హెచ్చరించాడు.